హాయ్ ఫ్రెండ్స్, మనకైతే పేమెంట్ వచ్చేసింది. మన ఛానల్కి పేమెంట్ ఇది ఫస్ట్ పేమెంట్ అన్నమాట. ఆల్రెడీ మనం పాత ఛానల్లో అయితే వ్లాగ్ చేసాం ఒకటి, అది దాంట్లో చేసిన వ్లాగ్ ఫోర్త్ పేమెంట్ అన్నమాట. అది ఫోర్త్ పేమెంట్. ఇప్పుడు ఈ ఛానల్లో వచ్చేసి ఇది ఫస్ట్ పేమెంట్ అన్నమాట. కాకపోతే దీంట్లో సపరేట్ దాంట్లో సపరేట్ వచ్చిందని అయితే నేనైతే చెప్పాను, ఎందుకంటే రెండింటికి కలిపి వచ్చిన పేమెంట్ అన్నమాట. ఇది అందులో చేసారు కదా, ఇందులో మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది చిన్న డౌట్ అయితే రావచ్చు మీకు. అంటే ఆల్రెడీ అందులో చెప్పారు కదా, మళ్ళీ దీంట్లో చెప్పడం ఎందుకు? చాలా మంది ఆ ఛానల్ చూసిన వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నారని మీకు కూడా డౌట్ రావచ్చు చాలా మందికి. అయితే మేము ఏ ఉద్దేశంతో చేస్తున్నామని అంటే, దీంట్లో ఒక కొత్త ఛానల్ కాబట్టి ఇది ఒకసారి అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారనమాట, మీకు మానిటైజేషన్ ఎన్ని రోజులు అవుతుంది కదా, పేమెంట్ తీసుకుంటున్నారు కానీ ఒక్కసారి కూడా వీడియో చేయట్లేరు అది ఇది అని అంటున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది మన పాత ఛానల్ని ఫాలో చేయని వాళ్ళు కూడా ఈ ఛానల్లో కొంతమంది ఉన్నారు. మళ్ళీ అందులోటి ఈ ఛానల్లో కూడా పేమెంట్ వీడియో చేస్తే అయిపోతుంది కదా అనిపించేసి దీంట్లో కూడా కొంచెం ఈసారి బ్లాగ్ చేద్దామన్నట్టుగా అనుకొని కూడా దీంట్లో కూడా పేమెంట్ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ పేమెంట్ రెండు ఛానళ్ళకి కలిపి వచ్చిన పేమెంట్ ఇది. మేము రెండు ఛానళ్ళకి ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చాము, దానికి సపరేట్ దీనికి సపరేట్ అయితే ఇవ్వలేదు, రెండింటికి కలిపి ఒకటే ఇచ్చాం కాబట్టి దీని పేమెంట్ ప్లస్ పాత ఛానల్ పేమెంట్ రెండు కలిపి వచ్చిన డబ్బులు ఇవి. అందుకొరకే ఇందులో కూడా ఒకసారి చెప్దాం అన్నట్టుగా ఈరోజు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాం అన్నమాట. ఆ ఛానల్లో చేసినట్టుగా లెంత్ అయితే ఎక్కువైతే ఏం చేయము, ఏమైతే టకటక అయితే చెప్పేస్తాము. కాకపోతే నా ఏంటంటే చిన్న ఒక కోరిక ఏంటంటే, ఇప్పుడు ఈ ఛానల్ చూసే వాళ్ళు కొత్త ఛానల్ని ఫాలో చేసే వాళ్ళు పాత ఛానల్ తెలియకపోయి ఉంటే ఇప్పుడు ఆ ఛానల్ని కూడా ఒకసారి అయితే చూసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ పేరు ఏంటంటే సరిత ఫ్యామిలీ బ్లాగ్స్. ఇప్పుడు ఈ ఛానల్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. చాలామంది మన ఈ ఛానల్ని ఫాలో చేసే వాళ్ళు ఆ ఛానల్ కూడా ఫాలో చేస్తున్నారు, రెండు ఛానల్ని ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం తెలియని వాళ్ళ కొరకు మాత్రమే మళ్ళీ ఈ పేమెంట్ వీడియో అయితే చేస్తున్నాము. చూసిన వాళ్ళు ఒకవేళ పాత దాంట్లో వీడియో చూసిన వాళ్ళు అయితే ఇప్పుడు ఈ వీడియో చూడడానికి బోర్ అనిపించచ్చు, కాకపోతే అసలు చేయొద్దు అనుకున్నాము, ఎందుకులే చేయొద్దు అనుకున్నాం కానీ ఎందుకో మళ్ళీ ఇంకా ఆలోచించుకున్నాం. అంటే ఇప్పుడు దీంట్లో కూడా వచ్చింది కదా పేమెంట్, ఒకసారి చేద్దాం పేమెంట్ వీడియో, ఎప్పటికైతే అందులో చేస్తాం పేమెంట్ వీడియో, ఇందులో ఒకసారి చేద్దాము, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తెలుసుకుంటారు కదా అనేసి ఉద్దేశంతో అయితే చేసామన్నమాట. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు, మాలాగా కూడా పేమెంట్ తీసుకోవాలి అనుకుంటే తొందరగా అయితే ఛానల్ పెట్టేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. లేట్ చేయకండి, లేట్ చేస్తే ఎంత లేట్ చేస్తే అంత సక్సెస్ అనేది కూడా లేట్ అవుతూ ఉంటుంది. ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టిరు, అంటే మాకు ఛానల్ ఉంది కాకపోతే సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అనేసి పెట్టిరు. సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఛానల్ పెట్టినాక ఎమ్మటే అయితే పెరగరండి, ఇంకా కొంచెం టైం పడుతుంది, కంపల్సరీ అయితే టైం పడుతుంది. ఎవరైనా కానీ సరే, మేమైనా కానీ ఛానల్ పెట్టిన తొందరగా మాకైతే సక్సెస్ రాలేదు. మన పాత ఛానల్ అయితే దగ్గర 3 నెలలు దాటాక మనకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఛానల్ కూడా వచ్చేసి 3 నెలల పైన, ఇది కూడా 4 నెలలు, ఇంకా దగ్గర 4 నెలలు అంటే 120 రోజులు, 120 రోజులకు మన కొత్త ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయింది. ఎవరికి కూడా సక్సెస్ అనేది తొందరగా రాదు, ఓపిక అనేది చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. మనం వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. నా వీడియోలకు వ్యూస్ రావట్లేదు, నేను పెడుతున్నా కానీ వ్యూస్ రావట్లేదు, ఎవరు చూడట్లేదు అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు 10 వీడియోలు పెట్టారనుకోండి, వరుసగా 10 రోజులు 10 వీడియోలు పెట్టారనుకోండి, మీరే చూసుకోండి, ఏదో ఒక్క వీడియోకి అన్ని వీడియోల కంటే ఏదన్నా ఒక వీడియో వ్యూస్ ఎక్కువ ఉంటాయి. అట్లా మీరు పెడతా ఉంటా అంటే ఒక 4 రోజులకు 30 వీడియోలు అనుకోండి, 30 వీడియోలలో ఏదో ఒక వీడియోకి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. అట్లా బయటికి పోతూ ఉంటాయి వీడియోస్, మనం పెడుతూనే ఉండాలి. వ్యూస్ రావట్లేదని చెప్పి డల్ అయ్యి ఎప్పుడు కూడా వీడియోలు పెట్టకుండా ఉండకండి. నా ఒపీనియన్ నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా. ఇప్పుడు పేమెంట్ అయితే చెప్పేస్తా. దేని మీద ఏంటి చెప్దాం? టెడ్డీ వేర్ మీద ఆ ఛానల్లో చూసిన వాళ్ళు ఇప్పుడు ఆ ఛానల్లో బ్లాగ్ పేమెంట్ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ దీంట్లోనైతే కామెంట్లో అయితే మెన్షన్ చేయకండి ప్లీజ్, ఏమనుకోకండి. మీరు కనపడరమ్మా, చెప్పు ఏంటి, ఎక్కడ డబ్బులు ఇవి? చెప్పు. యూట్యూబ్ డబ్బులు వచ్చినాయి మనకి, మీరు అవ్వకూడరని. సరే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది పేమెంట్ ఇప్పుడు చెప్తాం. ఇక లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, 15 రూపీసా?
ఇక్కడ అది 15 రూపీస్ కాదులే కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పేమెంట్ ఎంత వచ్చింది అనేది అయితే చెప్తాము, వినండి. ఓకే, అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తా. అందరూ పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటది, కాకపోతే వీళ్ళు కూడా కామెంట్ పెట్టకండి ప్లీజ్, ఒక లైక్ అయితే రిక్వెస్ట్ అండి. కొట్టండి. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా, చూసి మేము కూడా ఛానల్ పెడితే మాకు కూడా పేమెంట్ వస్తుంది కదా అన్న చిన్న ఆశ కలుగుతుంది అన్న దాని గురించే పేమెంట్ వీడియో అయితే చేస్తామన్నమాట ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడైతే చెప్పేస్తాం. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు అనుకోండి. ఈ టెడ్డీ బేర్ కాస్ట్ వచ్చేసి ఒకటి 1000 రూపాయలు అనుకోండి. ఇట్లాంటి ఇన్ని టెడ్డి బేర్లు ఎన్ని అయితే తీసుకుంటామో మా ఆయన చెప్తాడు. చెప్పు. ఇట్లాంటిది ఒకటి 1000 రూపాయలు అయితే ఇట్లాంటి ఒక 13 తీసుకోగలుగుతాం. ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పగలుగుతానా. యాజ్ ఎ యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే డైరెక్ట్ చెప్పొద్దు అంటారు అందరికి, అందుకే ఇండైరెక్ట్గా చెప్తాను. ఇట్లాంటిది ఇది ఒక 1000 రూపాయలు అనుకోండి, ఇట్లాంటివి ఒక 13 తీసుకోగలుగుతాం. అర్థమైందా? ప్రతి ఒక్కరికైతే అర్థమైంది అనుకుంటానా. కామెంట్లో మాత్రం మెన్షన్ చేయకండి. ఒకవేళ మీకు తెలిసి ఉంటుంది, పాత పాత ఛానల్లో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కాకపోతే గొంతు దిగమింగుకోండి. నేను చెప్పేదైతే కామెంట్లో మెన్షన్ చేయాలి అని అనిపిస్తుంది, కాకపోతే పెట్టకండి. అంతే, అంతకు మించి అయితే వేరే ఏం లేదు. ఇంకా మళ్ళీ చేసామని కూడా అనుకోకండి. పేమెంట్ వీడియో దీంట్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట, ఫస్ట్ పేమెంట్ వీడియో. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిన్నగా అయితే దారిలోకి తీసుకొచ్చినాం అనమాట. ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు, ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం అండి. అందుకని అందులో చేయాలి కదా పేమెంట్ వీడియో కూడా, అందుకని అందులో అయితే చేయాలి అన్నట్టుగా అయితే ఈసారి అయితే పెడుతున్నాము పేమెంట్ వీడియో. ఇందులో ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Bye friends. Bye friends.